సమాజంలో జరిగే విషయాలను నిష్పక్షపాతంగా మీ ముందు ఉంచబోతుంది అన్వేషణ ప్రోగ్రాం కసి టీవీ. చూశారు కదండి, నిన్న డిబేట్ లో జరిగిన సిఆర్ గురించి తన గురించి యొక్క అభిప్రాయాలు, ఆరోపణలు మనం నిన్న కసి టీవీలో చూసాము. మరి మన కసి టీవీ అన్వేషణలో సిఆర్ గారి గురించి అన్వేషించి అతని యొక్క అభిప్రాయాలు తెలుసుకుందాం, అతన్ని కలిసే ప్రయత్నం చేద్దాం. చూశారు కదండి, రూమ్ నెంబర్ 121 ఎక్స్సిఆర్ గారి రూము. గుడ్ ఈవినింగ్ స్వరూప్ గారు. ఏదండి మా క్లాస్ అంటున్నారా? అడుగుతారండి, మీపై అడగవలసినవి, మీ నుంచి సమాజానికి చెప్పవలసినవి చాలా ఉన్నాయి. సరే అండి, డైరెక్ట్ గా పాయింట్ పెడతాము. చెప్పండి, మీరు ఇలా ఉందంటే నేను అడిగే క్వశ్చన్లకి ఇలాగే ప్రశాంతంగా ఉంటారని భావిస్తున్నాము. ఓకే అండి, మీరు చెప్పబోయే ఈ సమాధానం సమాజానికి చెప్తున్నారు. మా కసి ఛానల్ ద్వారా మేము అడగబోయే క్వశ్చన్లకి సమాధానం చెప్తున్నారు. ఓకేనా అండి? ఓకే, చెప్పండి. ఒక్క ప్రశ్న సూటిగా అడుగుతాను. మరి మీ సిడి బ్యాచ్ లో చాలా మంది అంటున్నారు అదేదో 100 రూపాయల స్కామ్ అంట. ఆ స్కామ్ గురించి మీకు తెలుసుకోవచ్చా? తప్పకుండా చెప్పండి. ముందు దాన్ని స్కామ్ అనేది పక్కన పెడితే దాని గురించి నేను చెప్పడానికి నాకు కొంచెం ఈజీగా ఉంటుంది. అది స్కామ్ కాదు, అది ఏంటంటే ఫీల్డ్ వర్క్ ఇచ్చారు, ఫీల్డ్ వర్క్ చేసుకోవడానికి కొంచెం ఉపయోగం ఉంటుందని చెప్పేసి, ఇన్స్ట్రుమెంట్ కొంటే బాగుంటుందని చెప్పి ప్రొఫెసర్ చెప్పినారు. త్వరగా చెప్పాలండి, టైం లేదు, త్వరగా చెప్పండి. మనకు విషయం అర్థం కావాలంటే చాలా కూలంకుషంగా మాట్లాడాలి. మీరు రెండే సెంటెన్స్ లో చెప్పాలి, ఎందుకంటే మీపై అడగవలసిన సమాధానం చాలా ఉన్నాయి కాబట్టి మీరు తొందరగా చెప్పండి. మాకు సులువుగా ఉండడానికి ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కోండి, బాగుంటుంది, మీకు యూస్ఫుల్ ఉంటుందని చెప్పారు. సో దాన్ని బట్టి మీరు ఇంత కలెక్ట్ చేసుకోండి, సరిపోతుంది. ఎప్పుడు కలెక్ట్ చేసుకున్నారు? మరి ఎప్పుడు కలెక్ట్ చేసామంటే ఆ కోర్స్ డీల్ చేసే టైంలోనే కలెక్ట్ చేసాం. ఎన్నో సెమిస్టర్? 3-1 లో మీరు కలెక్ట్ చేసి 100 రూపీస్ అందరి నుంచి. అది కూడా ఇప్పుడు చివర్లో ఫస్ట్ చెప్పినారు, మేము అడిగినాము, 1 మంత్ దాకా అడిగినాము, ఎవరు ఇవ్వలేదు. సరే, ఇవ్వని వాళ్ళ గురించి మనం మాట్లాడవద్దు. ఎవరు ఇవ్వలేదు. ఓకే, ఇచ్చిన వాళ్ళ గురించి మనీ ఏం చేశారు? ఇచ్చిన వాళ్ళకు ఎంత మందికి మీరు ఇంప్లిమెంట్ సప్లై చేశారు? ఇచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి దాంట్లో 60 రూపీస్ హ్యాండ్ హో వచ్చింది. వచ్చి ఇచ్చిన డబ్బులు ఇచ్చిన ప్రతి ఒక్కరికి సప్లై చేసిన. సరే అండి, రిమైనింగ్ 40 రూపీస్ సిక్కిల్స్ సరిపోవట్లేదు అమౌంట్. ఒకవేళ కొంచెం క్వాలిటీ తగ్గించైనా 40 రూపీస్ మళ్ళీ మీరు అమౌంట్ ఇవ్వలేరు కాబట్టి దాంట్లోనే సెటిల్ చేసి ఇస్తామని చెప్పి చెప్పినారు. మరి అందరికి ఇచ్చారా? సిక్కిల్స్ అందరికి ఇచ్చారా? డబ్బులు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఇచ్చిన. సరే అండి, డబ్బులు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఇచ్చినాము. సరే అండి, చెప్తున్నారు అండి. మళ్ళీ కిషోర్ నాయక్, వెంకట సురేష్ వాళ్ళకి ఇవ్వలేదండి. ఆ మాటలకి మీరు ఏకీభవిస్తారా? లేదు, నేను ఇచ్చినాను. చెప్పండి. టిక్ పెట్టుకుని మరి ఇచ్చిన, నాకు ఇప్పటి గుర్తు మీకు చూపించాలని సాక్ష్యాలు తప్పకుండా. సరే అండి, జిరాక్స్ ల గురించి మాట్లాడదాం. సరే అండి, చాలా మంది అంటున్నారు మీరు రికార్డ్ సంబంధించి లేదా మెటీరియల్ సంబంధించి తీసుకున్న జిరాక్స్లు మీ ఒక్కరే తీసుకుంటారంట. మేడం వాళ్ళు ఇచ్చి 8 రోజులు అయినప్పటికీ రేపు సబ్మిషన్స్ అంటే ఈ రోజు చేస్తారంట. దానిపై మీ సమాధానం? నా సమాధానం ఏంటంటే ఈ రికార్డులు తర్వాత మెటీరియల్ దీంట్లో మా వాళ్ళ డబ్బులేమో గానీ నా డబ్బులు చాలా పోయినాయి. ఎందుకంటే ఇక్కడ మేము అదేదో పెథాలజీ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ లో, థర్డ్ సెమిస్టర్ లో అదేదో 70 రూపీస్ అని చెప్తే ఏదో మొత్తం రౌండ్ ఫిగర్ చేసి 100 రూపీస్, దాని గురించి చెప్పగలరా? అది 90 రూపీస్ అని చెప్పినాం. చార్జెస్ లేదండి, యాక్చువల్ గా అది కలర్ జిరాక్స్ అని తీసుకున్నారంట, కానీ దాన్ని బ్లాక్ అండ్ వైట్ లో తీయించి మరి మిగతా కలర్ జిరాక్స్ అని తీసుకోలేదు, మామూలు జిరాక్స్ అని చేసినారు. మేము మేడం మాకు పర్టికులర్ గా కలర్ జిరాక్స్ చేయించడం చెప్పలేదు, మామూలుగా ఉంటాయని చెప్పేసి మేము పోయి చెప్పినాము. 90 రూపీస్ అని చెప్పినాము రౌండ్ ఫిగర్. ఆడ అయినది 86. కొంతవరకు యాక్సెప్ట్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, గ్రేడ్ కోసం
మీరు అంటే అది నేనట్లేదు సిడి బ్యాచ్ విద్యార్థులు చూశారు కదా మా డిబేట్ లో వాళ్ళు అంటున్నారు మరి గ్రేడ్ కోసం మీరు చాలా కష్టపడ్డారంట. అది ఎలా అంటే కొంచెం నేను చెప్తా. ఎక్స్ట్రా క్లాసులు పెట్టివ్వడం అంటే వాళ్ళ దగ్గర మీరు హైప్ అయ్యి ఏదో ఫీల్డ్స్కి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళతో బాగా క్లోజ్గా ఉండి మరి మీరు ఎన్నో గ్రేడ్ కోసం ఎన్నో కష్టాలు పడ్డారంట. మీరు దాన్ని ఎంతవరకు ఏకీభవిస్తారండి? హైప్ నాకేం అవసరం లేదు, నాకు ఆల్రెడీ హైప్ ఉంది. నేను ఎప్పుడు పోయి నాకు అడిగినా ఏమన్నా వేస్తారు గ్రేడ్. నాకంతా మళ్ళా క్లాసులు పెట్టించి మళ్ళా వాళ్ళకాడ ఒక విద్యార్థి అయిన మీరు విద్యార్థి ప్లేస్ లో ఉన్నారు మీరు. మరి మేడం వాళ్ళ హ్యాండ్ బ్యాగ్ పట్టుకోవడం ఎంతవరకు సమంజసం? నేను అడుగుతున్న క్వశ్చన్ కాదండి, సమాజం అడుగుతుంది. మీ సిడి బ్యాచ్ విద్యార్థులు అడుగుతున్నారు. దీనికి మీ సమాధానం? నేను ఎప్పుడు మేడం బ్యాగ్ పట్టుకోలేదు. ఒకవేళ పట్టుకున్నా అది మా గురువుదే. గురువు పట్టుకోవడంలో తప్పు లేదు. శిష్యునిగా మాత్రం చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అంటే సమాజం ఏమంటుంది? మీ సిడి బ్యాచ్ విద్యార్థులు ఏమంటున్నారు? అదంతా గ్రేడ్ కోసమే అదంతా మేడం వాళ్ళ నుంచి పాజిటివ్ గా ఫీలింగ్ ఉండాలని చెప్పేసి మీరు అడుగుతున్నారంటే అది ఎంత పాజిటివ్ ఫీలింగ్ బ్యాగ్ పట్టుకుంటే రాదండి. మనం నడిచిన నడవడికలో బిహేవ్ చేసే పద్ధతిలో ఉంటుంది. ఓకే చూడండి, మిమ్మల్ని రైట్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను, చెప్పండి. క్లాసులు పెట్టివ్వడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి? క్లాసులు పెట్టడం ఒక్క నిమిషం 4:30 క్లాసులు అయిపోతాయి. కానీ 1-2లో నిన్న మీ విద్యార్థులు చెప్పిన క్వశ్చన్ లో 1-2లో 6 దాకా క్లాసులు తీసుకునే రోజులు చాలా ఉంటాయంట. మీరు వాళ్ళు చెప్పే సమాధానం అది మీ వల్లనే మీరే ఫోన్ చేసి అందరూ బయలుదేరే ఆలోచనలో ఉంటే మీరంట స్టెప్స్ దగ్గర పోయి ఫోన్ చేస్తారంట. దాని పట్ల మీ స్పందన? క్లాసులు పెట్టించేది నేను కాదు, అది ఓఎం పరిధిలో ఉంటది. ఎక్స్ట్రా క్లాసుల సంగతికి వస్తే సిలబస్ అయిపోదు కాబట్టి వాళ్ళు ఎక్స్ట్రా క్లాసులు అడుగుతారు. కుదిరితే ఇస్తాము, లేదంటే లేదు. స్టెప్స్ దగ్గర పోయి ఎందుకు మాట్లాడతామంటే క్లాస్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తారు. ఎప్పుడు మామూలుగా జనరల్ క్లాస్ అడుగుతుంటారు, లిఫ్ట్ చేయడానికి కష్టం ఉంటాయి కాబట్టి ఇక్కడ మాట్లాడితే డిస్టర్బెన్స్ ఉంటాయని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేసి ఉంటారు. అప్పటికి మిస్డ్ కాల్ పడి ఉంటాయి. మిస్డ్ కాల్ కి రిటర్న్ గా నేను చేస్తా, నేనే కాబట్టి నేను చేయను. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాం. అడిగే క్వశ్చన్ కి సమాధానానికి ఏకవచనంలో సమాధానం చెప్పండి. ఫ్రెషర్స్ పార్టీ యొక్క నాయకత్వం బయారెడ్డి గారు తీసుకోవడం పట్ల మీరు అనుకున్నారంట, లేదు మనం తొక్కేసినాడు అని. ఇప్పుడు కూడా నిన్న జరిగిన ఫేర్వెల్ పార్టీలో నేనే చేస్తాడా, నువ్వు ఉండకూడదు, నీ వల్ల నువ్వు నన్ను తొక్కేస్తున్నావు అని నువ్వు అన్నావంట. నువ్వు ఎంతవరకు ఏకీభవిస్తావు వాటిని? ఫ్రెషర్స్ కి అయితే అది నాకు రాలేదు, కొంతమంది చెప్పినారు. తర్వాత అనిపించింది మేబీ ఉండొచ్చు. ఫేర్వెల్ కి అయితే నేను ఆ మాట లేదు, మీరు అన్నారని మీ సిడి బ్యాచ్ విద్యార్థులు అంటున్నారు. వారికి మీరు చెప్పబోయే సమాధానం? నేను అనలేదు, వాళ్ళు ఊహించుకునేది అంతే అంటారు. ఓకే అండి స్వరూప్ గారు, లాస్ట్ మీ గురించి అడుగుతాను. మీ పర్సనల్ దాని గురించి అడగాలనుకుంటాను. మీ రూము, మీరు సరే అండి, మీ ర్యాక్ వెనుక ఉన్న లాభ రహస్యం మీద తెలుసుకోవచ్చా? చూడండి, చంద్రబాబు కూడా అంత లావుతాము, అలా అంత అరేంజ్ చేసుకుంటాడు. మరి వాటికి మీరు ఇచ్చే సమాధానం? మీరు రాసే రికార్డు ఎవరైనా తీసుకెళ్తారా, లేకపోతే నీకు ఇచ్చే జిరాక్సులు నీకు కాకుండా వేరే వాళ్ళకి చెల్తాయా? చెప్పగలరా దాని గురించి? అట్లనే కాదు, నా లాక్ ఎప్పుడు ఆ పక్కన చిన్నదాని మాదిరి ఉండేది, అది పోయింది. ఇంకా లేని పరిస్థితిలో ఇది వేరే వాళ్ళతో అడిగి ఇప్పించుకున్నారు. దానికి లాక్ వేయడానికి గల కారణం ఏంటంటే రికార్డ్స్ తీసుకుపోతారు, తీసుకుపోయి చెప్పరు ఎవరు, మళ్ళీ తెచ్చి ఇవ్వరు. నేను మళ్ళా రూమ్ లో పోయి అడుక్కొని తీరుకొని సావాలా, ఇదే నాకు పంచాయతీ. అది కూడా తెచ్చి నేను పోయి మళ్ళీ ఎక్కడ అడుకోవాలా, అందుకని లాక్ వేసుకుంటాను. తీసుకుపోతారు, చెప్పరు నాకు. అది విషయం నాకు నచ్చింది అంటే నాకు చెప్పి తీసుకోపో, మంచిది. చెప్పకుండా తీసుకోపోవడం ఏంటి? చూడండి స్వరూప్ గారు, ఇంతటి ప్రజా వ్యతిరేకత అని సమాజం అంటుంది, నాకు కూడా తెలియదు. ఇంతటి ప్రజా వ్యతిరేకత ఉన్న మీకు మళ్ళీ సీఆర్ కావాలనుందా? నాకు ఎప్పుడు ఆ కోరిక లేదు. పండుగనే మా వాళ్ళు ఎంకరేజ్ చేసి నిలబెట్టున్నారు. తర్వాత కూడా నేను
చాలు చేసినాను ఒక సెమ్, తర్వాత ఎవరైనా ఉండండి అని చెప్పినాను, వినలేదు. ఇప్పుడు వ్యతిరేకత ఒకడు ఎవరో సన్నాసులు వచ్చి అంటే నేను పట్టించుకున్నాను, ఒక్కరు మర్చి మరుగుతా ఉంటాయి, పట్టించుకున్నాను. ఓకే అండి, మీరు 5 సెమ్ములు క్లియర్గా ఉన్నారు, కరెక్టేనా? 1 2 1 1 1 1 2 2 1 2 1. సరే అండి, ఏదో లాస్ట్ నుంచి ఉన్నారంటగా, ఏదో మీ విద్యార్థులు నాకు కూడా తెలియదు మరి. ఓకే 1 2 2 1 2 2 3 1 3 2. ఓకే 5th రన్నింగ్. ఓకే, మీరు సిఆర్గా చేయడం వల్ల అంటే మీరు గత 5 సంవత్సరాలు సిఆర్గా చేస్తున్నారు, మీ వల్ల వచ్చే బెనిఫిట్ చెప్పగలరా? అంటే మీ క్లాస్ లో ఉన్న విద్యార్థులకు మీరు సిఆర్గా చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి చెప్పండి. మీరు ఇన్ని రోజులు మీ విద్యార్థులకు చేసిన బెనిఫిట్స్ ఏంటి మీరు చెప్పండి. నాకు తెలిసి క్లాసులు కరెక్ట్ గా పెట్టిస్తున్నాను, అదొకటి మెయిన్. ఎక్స్ట్రా క్లాసులు ఓన్లీ మీరు హైప్ కావడం, నాకు హైప్ కావాలంటే మీరు ఏ విధంగా సమాజానికి చెప్పగలుగుతారు ఈ విషయాన్ని? నేను హైప్ కావాలంటే, మేడం దగ్గర హైప్ కావాలంటే నేను చాంబర్లో పోయి కూర్చొని పక్కన కూర్చొని మాట్లాడతాను. నేను ఇప్పుడు నాకంత ధైర్యం ఉంది, నాకంత వాళ్ళు ఇస్తారు కూడా, కాబట్టి నేను క్లాసులు పెట్టించి వాళ్ళక్కడ హైప్ కావాల్సినంత అవసరం లేదు. నాకు అది ధైర్యం ఉంది, నేను పోయి వాళ్ళక్కడ పోయి నాకు వేయమంటే వేస్తారు, కానీ ఎప్పుడు నేను అట్లా అడగడం కూడా అడగలేదు. ఓకే అండి, సిఆర్ గారు లాస్ట్ కి సూటిగా ఒకే ఒక ప్రశ్న అడుగుతా, మీరు దానికి సవాల్ చెప్పండి. ఇప్పటికైనా సరే, అంటే మీరు అంటున్నారు కదా ఎవరో ఒకరో ఇద్దరో అంటే మాత్రమే నేను ఇవన్నీ పట్టించుకోనని, ఇప్పటికైనా సరే సిడి విద్యార్థులు మిమ్మల్ని సిఆర్ గా ఏకీభవిస్తే మళ్ళీ మీరు సిఆర్ గా ఉండడానికి ఇష్టపడతారా? లేదు. ఎందుకు కారణాలు తెలుసుకోవచ్చా? మీరే అన్నారు ఇలాంటి ఏమని ఒక్కరి నేను అడుగుతా, ఒకరో ఇద్దరో ఒకరో ఇద్దరో అనడం వల్ల నేను అలాంటి దానిలో నేను ఎప్పుడు భయపడను, నెగ్గను, మీరే అదే అన్నారు. మరి ఒకరో ఇద్దరో అని అన్నప్పుడు మిగతా వాళ్ళంతా మీకు సపోర్ట్ అని మీరు అనుకున్నారు కదా. ఒక నిమిషం నేను మరి మీరు ఎంతవరకు వాటిని ఏకీభవిస్తారు? మీరు ఎందుకు ఉండాలంటారు చెప్పండి. నేను ఏదైనా లీడ్ చేసుకుంటే అందరు సమ్మతించాలా, ఒకరు వ్యతిరేకించినా నేను అది పూర్తి. అంటే మీరే అన్నారు కదండి ఒకరు ఇద్దరు కుక్కలు మరడం వల్ల నేను ఎప్పుడు దానికి భయపడని చెప్పినాను, భయపడను పారిపోనని చెప్పినాను. కానీ నేను లీడ్ చేసేదే సరే నాకు అందరూ నా వెంటలో ఉండాలి, ఒకటి పక్కకు పోయినా నాకు నచ్చదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి సిఆర్ గారు నిన్న తనపై వచ్చిన అభియోగాలని ఏ విధంగా సమర్థించుకున్నారు. అదే ఆయన మన సిడి బ్యాచ్ విద్యార్థులకు ఏ విధంగా సమాధానం చెప్పడం మనం ఇప్పుడు చూసాం. ఓకే, థ్యాంక్ యూ సిఆర్ గారు.